వచ్చేసేసి VBT ట్రిక్స్ ఫర్ కోఆర్డినేషన్ ఆఫ్ కాంపౌండ్స్. సో valency bond theory ట్రిక్స్ ఫర్ కోఆర్డినేషన్ ఆఫ్ కాంపౌండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ అది ఎప్పుడైనా మనకు కాంప్లెక్స్ ఇచ్చారనుకోండి, కోఆర్డినేషన్ కాంప్లెక్స్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాంప్లెక్స్ ఇస్తే దానికి ఫైండ్ అవుట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ligand, that means weak ligand and strong ligand. This is the most important topic, guys. And so first of all, find out the oxidation state of central atom and identify the type of ligand, which means weak ligand or strong ligand. వీక్ ligand అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ వాటర్ అండ్ హైడ్రాక్సైడ్. అండ్ స్ట్రాంగ్ ligand which means cyanide, CO minus, NH3, PPH3 and EN means EDTA, ethylene dihydroxide. So weak ligand, that means వీక్ ligand ఎప్పుడైతే కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో మనకి వీక్ ligand ఉందంటే దట్ మీన్స్ డు నాట్ హ్యావ్ పేర్ అప్ ద డి ఎలక్ట్రాన్స్. అండ్ స్ట్రాంగ్ ligand ఉందంటే టు పేర్ అప్ ద డి ఎలక్ట్రాన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయితేనే పారామాగ్నెటిక్ అంటారు, దట్ మీన్స్ సింగిల్ ఎలక్ట్రాన్. పేర్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయితే దాన్ని డయామాగ్నెటిక్ అండ్ డబుల్ ఎలక్ట్రాన్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నికెల్ సైనైడ్ కాంప్లెక్స్ ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి? Here first point is, what is the first point? Find out oxidation state of central atom. Here nickel is the central atom. Nickel is central atom. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దిస్ ఈజ్ ద కాంప్లెక్స్. సో నికెల్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి nickel plus, here how many ligands is there? 4. Sign is -1, that is equal to -2. So nickel plus -4 is equal to -2. Nickel is equal to -2, అటు వెళ్తే +4 అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ద +2. ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ నికెల్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +2. సో first of all, nickel electronic configuration. Which means 3d8 4s2 and again 4p0 రాసుకున్నట్లయితే ఇప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాద్దాం. నికెల్ ఆటమ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకున్నట్లయితే డి హౌ మెనీ సబ్ సెల్స్ ఈజ్ దేర్? డీకి ఎప్పుడైనా 5 ఉంటాయి కాబట్టి 1 2 3 4 5. అండ్ ఎస్ మీన్స్ ఓన్లీ 1 సబ్ సెల్ అండ్ అనదర్ ఈజ్ 4p. సో నికెల్ ఆటమ్, సో 3d8 అని ఉంది కదా, సో 3d8 అండ్ 4s2 4p0. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్, హౌ టు ఫిల్ ద ఎలక్ట్రాన్స్? సో ఫస్ట్ 1 2 3 4 5. ఆఫ్టర్ దట్ డౌన్ 1 2 5 6 7 8, రైట్? అండ్ అగైన్ 4s2 1 2, రైట్? 4p0. సో నికెల్ ఆటమ్, సో నికెల్ +2 ఆటమ్. నికెల్ ఈజ్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +2. సో ఇప్పుడు నికెల్ +2 ఆటమ్కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకున్నట్లయితే నికెల్ +2 ఆటమ్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. ప్లస్ వచ్చిందంటే రిమూవల్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. అట్ ద సేమ్ టైం మైనస్ ఉందంటే ఎలక్ట్రాన్స్ యాడింగ్. సో రిమూవల్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఎలా? సో 4sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ అనేది 0 అయిపోతుంది. సో 4sలో ఎలక్ట్రాన్ 0 అయిపోతుంది. సో సేమ్ యాస్ 3d8 4s0 4p0. సో రైట్, ఇప్పుడు కాంప్లెక్స్కి రాయాలి. కాంప్లెక్స్ మీన్స్ వాట్? నికెల్, మనకి ఇచ్చిన కాంప్లెక్స్ ఏంటి? నికెల్ సైనైడ్ -2. ఈ కాంప్లెక్స్కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయండి. ఇప్పుడు పాయింట్కి వద్దాం.
హియర్ నికిల్ సైనైడ్లో మనకి స్ట్రాంగ్ లైగండ్ ఆర్ వీక్ లైగండ్. దిస్ మీన్స్ సిఎన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ లైగండ్. స్ట్రాంగ్ లైగండ్ అంటే ఏంటి? టు పేర్ అప్ ద డి ఎలక్ట్రాన్స్, రైట్? సో ఇక్కడ మనకి స్ట్రాంగ్ లైగండ్ వీక్ లైగండ్ ఎందుకు చెప్పాను అనేది ఇక్కడ అర్థమవుతుంది, రైట్? ఏముంది ఇక్కడ? టు పేర్ అప్ ద డి ఎలక్ట్రాన్స్. సో సింపుల్ రాసాం. ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ అండ్ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ రెండు మనకి పేరప్ అయ్యి డబుల్ ఎలక్ట్రాన్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎంటీ ఉంటుంది. ద సేమ్ ఎస్ ఈజ్ ఎంటీ, 4p ఈజ్ ఎంటీ. సో హియర్ హౌ మెనీ సిఎన్, హౌ మెనీ లిగాండ్స్ ఈజ్ దేర్? సిఎన్ ఎన్ని ఉన్నాయి? సైనైడ్స్ 4 ఉన్నాయి. సో మనకి 4 సబ్సెల్స్ కావాలి. సో దిస్ ఈజ్ ద డి, ఇది 3D కాబట్టి, ఇది ఎస్ కాబట్టి, అండ్ 4. సో గైస్ ఇక్కడ సిఎన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హియర్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 4 కాబట్టి మనకి 4 సిఎన్స్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఇది డి, ఇది ఎస్, p2, dsp2 hybridization. What is the hybridization? Hybridization is dsp2 hybridization. సో ఇప్పుడు హియర్ స్ట్రాంగ్ లిగాండ్ ఇచ్చినప్పుడు ఎలా అనేది మనం చూసాం. ఇప్పుడు వీక్ లైగాండ్ ఇచ్చినప్పుడు ఎలా అనేది మనం చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, వీక్ లైగాండ్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? సో Fe(F6-4). సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద oxidation state of central atom. So Fe is the central atom, oxidation is 6, fluorine is -1, that is equal to -4. So Fe minus 6 is equal to -4, that is equal to Fe is equal to -4 plus 6, that means Fe is equal to +2. Again this complex iron is +2. So electron Fe atom electron configuration 3d6 4s2, right? So Fe atom electron configuration is 3d6. So how many d orbitals, how many subcells is there? 5 and 4s. Again you have to take 4p. So 1 2 3 4 5 6, here 4s2, 4p0, 3d6 4s2 4p0, right? Again ఇప్పుడు ఏంటి? Fe+2, here Fe and Fe+2 అయాన్కి ఏం రాసుకుంటాము అంటే తెలుసు కదా మనకి ఆల్రెడీ, removal of 2 electrons. So now you have to fill it. removal of 2 electrons కాబట్టి ఎస్లో ఉన్న 2 electrons అవుతుంది, సేమ్ యాస్టీజ్గా ఉంటుంది. సో 3d 4s and 4p, రైట్? అగైన్ ఇప్పుడు Fe F6-4. సో దిస్ కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్నట్లయితే చూడండి, ఫ్లోరిన్ ఈజ్ వీక్ లైగండ్ ఆర్ స్ట్రాంగ్ లైగండ్? దట్ మీన్స్ ఫ్లోరిన్ ఈజ్ వీక్ లైగండ్. వీక్ లైగండ్ అన్నప్పుడు ఏమవుతుంది? డు నాట్ హ్యావ్ పేర్ అప్ ద డి ఎలక్ట్రాన్స్. సో వీక్ లైగండ్స్ ఉన్నప్పుడు మనకి డి ఎలక్ట్రాన్స్ పేరప్ అవ్వవు. కాబట్టి మనం ఎలా రాసుకుంటామంటే, సో డి ఎలక్ట్రాన్స్ ఇది 3d 4s and 4p. డి ఎలక్ట్రాన్స్ పేరప్ అవుతాయా? అవ్వవు. సో సేమ్ ఉంటుంది, 1 2 3 4 5 6. సో పేరప్ అవ్వ కాబట్టి 3d and how many ligands is there? 6 electrons.
6 electrons. So here 4 1 2 3 4. How many fluorines is there? 6. So we have to take it again 4p orbitals. So ఏమవుతుంది ఇక్కడ d orbitals నెక్స్ట్ orbitals. 4p తర్వాత మనకి ఏంటి ఇక్కడ d ఆర్బిటాల్స్ వస్తుంది కాబట్టి హౌ మెనీ సబ్సెల్స్ ఇస్ దేర్ d 1 2 3 4 5. సో హియర్ 1 2 3 4 5 6. ఎందుకు ఎక్స్టెండ్ చేసుకున్నాము అంటే హియర్ d ఎలక్ట్రాన్స్ డో నాట్ పేర్ అప్ ద ఎలక్ట్రాన్స్. సో యాస్టీజ్కి ఇది సేమ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఫ్లోరిన్స్ 6 లైగెండ్స్ ఉన్నాయి కాబట్టి 6 లైగెండ్స్ 6 సబ్సెల్తో మనకి ఎలక్ట్రాన్ పేరప్ అవ్వాలి కాబట్టి ఇయర్ 1 2 3 4 5 6. ఇప్పుడు మీరు చెప్పండి ఎస్ p3 d2 దిస్ ఇస్ డి ఆర్బిటల్. సో sp3 d2 హైబ్రిడేషన్ ఏంటి? హైబ్రిడేషన్ ఈజ్ sp3 d2. So this is the paramagnetic or diamagnetic? So magnetic nature is paramagnetic. Why? Here single electrons is there. So single electrons, unpaired electrons unte paramagnetic nature. So geometry చెప్పండి మీరు. sp3 d2 ఉన్నప్పుడు జామెట్రీ ఏముంటుంది అంటే ఆక్టాహైడ్రల్. సో దిస్ ద ఆక్టాహైడ్రల్. సో మనకి ఇలా కాంప్లెక్స్ ఇచ్చినప్పుడు దిస్ ఇస్ ద సింపుల్ ట్రిక్స్. మనకి ఏమి ఇచ్చారు ఏంటి, సెంట్రల్ ఆటమ్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ లిగాండ్స్, దాన్ని బట్టి మనకి దిస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో గైస్ మెయిన్ థియరీ అవన్నీ కూడా మన ఛానల్లో ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.